అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పటి వరకు చేసిన వీడియోస్ చూసి నా వీడియోస్ అన్నిటికీ కూడా మంచి ఆదరణ చూపిస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. నేను ఇప్పుడు చేయబోతున్నటువంటి వీడియో ఏంటంటే తెలంగాణ టెట్ కోసం ఒక వీడియో చేయాలని మరలా మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు వీడియోలో తెలంగాణ టెట్ కోసం నేను చెప్పినప్పుడు టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫీజు కొంచెం ఎక్కువగా ఉంది అని అభ్యర్థులందరూ చెప్పిన విషయాన్ని నేను అక్కడ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంటు ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి ఫీజుని అయితే తగ్గించడం జరిగింది. గతంలో ఒక పేపరు మనం కానీ ఎగ్జామ్ రాయాలంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉండేది. అలాగే పేపర్ 2 కూడా రాయాలంటే మరొక 1000, రెండు కలిపితే 2000 రూపీస్ పే చేయాల్సి ఉండేది. ఇప్పుడైతే అభ్యర్థులందరి వినతి మేరకు కూడా తెలంగాణ గవర్నమెంటు మనకి ఫీజు తగ్గించి ఒక పేపర్ రాస్తే ఓన్లీ 750 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఒకవేళ పేపర్ 1 పేపర్ 2 కూడా రాయాలనుకుంటే ఓన్లీ 1000 రూపీస్ పే చేస్తే సరిపోద్ది. ఇంతకుముందు పేపర్ 1 పేపర్ 2 రాయాలంటే 2000 రూపీస్ ఉండేది. అంటే కంప్లీట్గా మనకి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇక్కడ తగ్గించడం జరిగింది. ఇది నిజంగా అభ్యర్థులందరికీ కూడా ఎంతో ఫైనాన్షియల్గా కూడా ఉపశమనం కలిగిందని మనం అనుకోవచ్చు. అంతేకాకుండా మొన్న మే నెలలో జరిగినటువంటి టీఎస్ టెట్ రాసి అర్హత సాధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ఫీజు ఏదైతే ఉందో ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. మరొక విషయం ఏంటంటే ఒకవేళ మొన్న మే నెలలో పరీక్ష రాసి అర్హత సాధించినా సరే స్కోర్ పెంచుకోవాలని మళ్ళీ ఈ టెట్ ఎగ్జామ్ కానీ రాయాలనుకుంటే వారికి కూడా ఎటువంటి ఫీజు లేకుండానే ఈ టెట్ని అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు కూడా చాలా మంచి విషయాలండి. నిజంగా ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను కూడా భావిస్తూ మీ అందరి తరపున తెలంగాణ గవర్నమెంట్ని నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇది ఒక చిన్న కండిషన్ అయితే ఉంది. ఎవరైతే క్యాండిడేట్స్ గతసారి ఒక ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే ఆధార్ నెంబర్తో మరలా ఇప్పుడు ఎంట్రీ చేయాలి. దానికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి న్యూ జర్నల్ నెంబర్ని మనం పొందాలి. ఆ న్యూ జర్నల్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకు చూడండి, అది ఎక్కడ పొందుతాము, ఫీజ్ పేమెంట్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ద్వారా మనము ఈ న్యూ జర్నల్ నెంబర్ని మనం పొందాలి. ఆ న్యూ జర్నల్ నెంబర్ తోటే టీఎస్ టెట్ 2024 2కి మళ్ళీ మనం అప్లై చేయాలి. ఈ విషయాన్ని అయితే మాత్రం అందరూ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసిన తర్వాత అప్లోడ్ చేసుకునేటప్పుడు అది 500 KB కంటే మించకుండా ఉండేలా చూసుకోండి. రెండోది ఏంటంటే క్యాండిడేట్ సిగ్నేచర్ అది కూడా స్కాన్ చేసి అది అప్లోడ్ చేసేటప్పుడు అది కూడా 100 KBకి మించకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు విషయాలు మనం చూసుకోకపోతే మరలా మన హాల్ టికెట్ మనకి రాదు. మరొక విషయం ఏంటంటే మనము తెలంగాణ టెట్ ఇంపార్టెంట్ డేట్స్ని మనం చూసుకుంటే ఇది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి నవంబర్ 7వ తారీఖుని స్టార్ట్ అయింది. దీని క్లోజింగ్ డేటు నవంబర్ 20వ తారీఖు. అలాగే ఈ తెలంగాణ టెట్ ఏదైతే ఉందో దానికి ఎగ్జామ్ డేట్ కూడా మనకి మెన్షన్ చేశారు. అది 5th జనవరి నుంచి 20th జనవరి వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఈ డేట్స్ని కూడా చాలా దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ అయితే మనం కంటిన్యూ చేయాలి. ఎందుకు అంటే ఎవరైతే ఇప్పుడు ఈ టెట్ రాస్తారో ఈ టెట్ రాసి మంచి స్కోర్ సంపాదించుకుంటే డిఎస్సిలో ఉండేటువంటి 100 మార్క్స్లో 20 మార్క్స్ మనం ఇప్పుడే సాధించేసినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే నెక్స్ట్ అకార్డింగ్ టు ద టిఎస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో మనకి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఆన్ February 25th. మనకి February 25th నోటిఫికేషన్ మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానిలో మనము డిఎస్సి మనం రాయాలంటే మాత్రం ఇక్కడ మంచి స్కోరు ముఖ్యంగా